ఇక్కడ చూసారు సెంట్రల్ లైబ్రరీలో మీరు కూడా ఒక ఎక్స్‌పీరియెంట్‌గా ఉన్నారు. ఇలా గవర్నమెంటే తీసుకున్న నోటిఫికేషన్ ఇప్పుడు ఇచ్చిన డేట్‌లో ఎలా తీసుకోవచ్చు? ఒకటేనండి. గవర్నమెంటు ఇనిషియేషన్ తీసుకొని నిరుద్యోగుల తరపుల నుంచి మేము బాధ్యత తీసుకుంటున్నాం. నిరుద్యోగులకు ఎటువంటి అవకతవకలు జరగకుండా రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తామని హామీ ఇచ్చింది. దానికి సంతోషమండి. ఆ పద్ధతిలోనే గ్రూప్ 1 నోటిఫికేషన్, డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. పాత గ్రూప్ 1 నోటిఫికేషన్‌ని క్యాన్సిల్ చేసి కొత్తవి ఒక 60 పోస్టులు యాడ్ చేసి చేశారు. దానికి చాలా సంతోషం. మేము హర్షిస్తున్నాం గూడా. రెండో పాయింట్ వచ్చేసి గ్రూప్ 3 నోటిఫికేషన్లు పాత నోటిఫికేషన్‌లనే కొత్త ఎగ్జామ్ డేట్లు పెట్టారు. అది ఎట్లా ముందుకెళ్తుంది ఆ నోటిఫికేషన్? దానికి ఆస్కారం లేదు. ఎందుకు అనంటే పాత గ్రూప్ 2 నోటిఫికేషన్, గ్రూప్ 3 నోటిఫికేషన్ వర్టికల్ రిజర్వేషన్ ప్రకారం సెగ్రిగేట్ చేసిన పోస్టులవి. మనకు ఫిబ్రవరి 8 రోజు గవర్నమెంట్ ఒక జీవో తీసుకొచ్చింది. ఇప్పుడు జరగబోయే రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తము వర్టికల్ రిజర్వేషన్ కాదు, హారిజెంటల్‌గా మేము ఫిలప్ చేస్తాము, ఇంప్లిమెంట్ చేస్తాము అని. మనకిచ్చిన నోటిఫికేషన్ ఏమో వర్టికల్ రిజర్వేషన్ మీద సెగ్రిగేట్ చేసింది. ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాల్సిందేమో హారిజెంటల్ రిజర్వేషన్ మీద. అది ఎట్లా లీగల్‌గా వయబుల్ అవుతుంది? అట్లే గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లు డేట్లు అయితే ఇచ్చారు. అది ముందుకు ఎలా వెళ్తుంది? ఆపరా? లీగల్‌గా ఇష్యూస్ రావా? డిలే కాదా? దానివల్ల మళ్ళీ నిరుద్యోగులు సమస్యలు ఎదుర్కోరా? మళ్ళీ సేమ్ అదే రిపీట్ అవుతుంది. ఆ రిపీట్ కాకుండా ప్రభుత్వం చొరవ తీసుకొని గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లను క్యాన్సిల్ చేసి ఫ్రెష్ నోటిఫికేషన్లో హారిజెంటల్ పద్ధతిని ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు గ్రూప్ 2 దాంతో పాటుగా పోస్టులు పెంచుతూ గ్రూప్ 2ని 2000 పోస్టులుగా, గ్రూప్ 3ని 3000 పోస్టులుగా పెంచి కొత్త నోటిఫికేషన్లు వేసి సక్రమంగా డిలే లేకుండా నిరుద్యోగులకు ఎటువంటి ఆటంకం జరగకుండా ఇంతకుముందుకు గతంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా చేయగలిగితే అది ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చే పెద్ద గిఫ్ట్ అండి. అది చేయగలరన్న నమ్మకం మాకు రేవంత్ రెడ్డి గారి మీద ఉంది, ప్రస్తుత ప్రభుత్వం మీద ఉంది. చేయాలని మా నిరుద్యోగ తరపున మొత్తం మా నుంచి ఒక విన్నపం అండి. ఇంకోటి ఇప్పుడు అధికారంలో లేనప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్పారు. 25 పోస్టులు గురుకులు ఉన్నాయి. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చినాక అధికారంలోకి వచ్చినాక కూడా మళ్ళీ తక్కువ పోస్టులు ఇవ్వడం ఏ విధంగా చూడొచ్చు? ఖాళీలో అన్ని డిపార్ట్మెంట్ల నుంచి ఇండియన్స్ పంపించమని ఒక రేవంత్ రెడ్డి గారు పాస్ చేశారు. ఇండియన్స్ వస్తుండొచ్చు. తక్కువ ఇవ్వడం అనేది మనం దాన్ని ఖండించడం కంటే కూడా ఉన్న పోస్టులని సక్రమంగా నిర్వహించి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గురుకుల పోస్టులు ఉన్నాయండి. సుమారుగా 9000 పోస్టులకు రిక్రూట్మెంట్ జరిగింది. అది స్టార్టింగ్ టు ఎండింగ్ రిక్రూట్మెంట్ అంతా ప్రాసెస్ అయ్యే లోపు ఇప్పుడు 3800 దాదాపుగా ఆ 9000 పోస్టులలో 3800 పోస్టులు మిగిలిపోయేలా ఉన్నవి. దానివల్ల ఇప్పుడు ఆ 9000 పోస్టులలో ఆల్మోస్ట్ 4000 పోస్టులు మిగిలిపోతున్నాయంటే ఎఫిషియన్సీ ఎక్కడ ఉందండి? రిక్రూట్మెంట్ బోర్డు బాధ్యత ఏందండి? ఎంతో తర్జన భర్జనలు జరుగుతాయి. దాంట్లో చైర్మన్ ఇన్వాల్వ్ అయి ఉంటారు, పేపర్లు సెట్ చేసే వాళ్ళు ఉంటారు, ఎగ్జామ్ కండక్షను, అదంతా ఎగ్జిక్యూషన్ అంతా ఒక పెద్ద ప్రాసెస్. అంత ట్రాన్స్పరెంట్గా చేయగలిగినప్పుడు 50% ఎఫిషియన్సీ ఏంటండి? ఆల్మోస్ట్ 45% ఎఫిషియన్సీ. దానివల్ల ఎవరికి నష్టం? ఇటు నిరుద్యోగులకు నష్టం, అటు ప్రభుత్వానికి నష్టం, అటు రిక్రూట్మెంట్ బోర్డుకు నష్టం. ఇదంతా ఎవరు భర్తీ చేయాలి? దీనికి సొల్యూషన్ లేదా? దీనికి మెథడాలజీ లేదా? ఉంది. ఎందుకు చేయలేకపోతున్నారు? 4000 బ్యాక్లాగ్ ఎట్లా పడుతున్నాయి? ఈ అడ్మినిస్ట్రేటర్లంతా ఏం చేస్తున్నారు? దానికి మెథడాలజీ లేదా? చేయట్లేదా? కావాలనే చేయట్లేదా? ఇప్పుడు చూసుకున్నట్లయితే మరి కావాలని చేయట్లేదు అన్నట్టుగా అనిపిస్తూ ఉంది కదా. ఎందుకంటే ఒకప్పుడు ఇవి చెప్పిన వాళ్ళు ఇప్పుడు మాట తప్పడము ఇవన్నీ చూస్తే నిరుద్యోగుల నోట్ల మన్నుగొట్టినట్టు అవుతా ఉంది. అవునండి. ఇప్పుడు ఒక నిరుద్యోగుల నోట్లనే మన్నుగొట్టడం కాదండి, ఇప్పుడు ఎఫిషియన్సీ మ్యాటర్ వస్తుంది. ప్రభుత్వానికి ఇన్ఎఫిషియెంట్ లాగా ఒక పర్టికులర్ రిక్రూట్మెంట్ బోర్డు సామర్థ్యం ఇన్ఎఫిషియన్సీగా ఒక ముద్ర పడుతుంది కదా. 9000కు 9000 చేసినప్పుడే కదా నీ సామర్థ్యం 100% సామర్థ్యం ఉన్నది అని చెప్పుకోవడానికి. దానివల్ల క్రెడిబిలిటీ పోతుంది, నిరుద్యోగుల్లో క్రెడిబిలిటీ పోతుంది, గవర్నమెంట్లో రిక్రూట్మెంట్ బోర్డు మీద ఉన్న క్రెడిబిలిటీ పోతుంది. దాన్ని మీరు పునరాలోకనం చేసుకుంటే మంచిది. అటువంటి తప్పులు జరగకుండా భవిష్యత్తులోనైనా ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటారని మేము ఆశిస్తున్నాం. నోటిఫికేషన్ దాంట్లో బ్యాక్లాగ్స్ పోస్టులు ఉండకుండా 100% ఫిల్ అయ్యేటట్టు ఫిల్ చేస్తే బాగుంటుంది. ఇచ్చిన పోస్టులు అయితే ఏమవుతున్నా అవన్నీ ఇస్తే బాగుంటుందని చెప్తా ఉన్నారు. కెమెరామెన్ నిషాంత్తో అనిల్, సెంట్రల్ లైబ్రరీ.